నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచిందని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో చిన్న విలేజ్ నుండి మొదలు పెడితే టౌన్ మహానగరాలలో కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చూసాం. ఒకసారి గెలిచినటువంటి ఏ టీం అయినా మరొకసారి కంటిన్యూగా గెలవదు అని ఎన్నో చూసాం. ఫెయిల్ ప్రదర్శనలు చూసాం, అన్నీ చూసాం. అయినా కూడా టీ20 ప్రపంచ కప్ని గెలవడం ఎంతో ముఖ్యమని, ఎంతో ఈజీగా ఫైనల్లో న్యూజిలాండ్ మీద గెలిచినటువంటి భారత్ అయితే అవును గెలిచిరు అయిపోయింది ఏంది అనే మ్యాటర్కి వస్తే పూర్తి స్థాయిలో ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. అంటే ఎంత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. అది కొన్ని వర్గాల మీదనే అత్యుత్సాహం. మరి ఆ కొన్ని వర్గాల మీద ఎందుకు? ఆ కొంతమంది మీదనే వీళ్ళ అత్యుత్సాహం ఎందుకు? మరి ఇంకొక సామాజిక వర్గాన్ని మీద, మరొక మతం మీద, మతానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఈ అత్యుత్సాహం ఎక్కడ పనిచేస్తలేదు ఎందుకు అనేదే క్వశ్చన్ మార్క్గా ఈ యొక్క వీడియో. ఒకసారి చూద్దాం. భారత్ క్రికెట్ని ప్రపంచ స్థాయి మొత్తం లేచి చప్పట్లు కొట్టి సెలబ్రేషన్లు కూడా ఎక్కడైతే భారతీయులు ఉన్నారో అక్కడ ఆ దేశాలలో పూర్తి స్థాయిలో సెలబ్రేషన్ చూసాం. కానీ ఈ యొక్క వీడియో చూసిన తర్వాత ఎక్కడో ఏందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క వీడియో ఈ బాక్స్లో చూడండి. ఇక లాఠీ చార్జీలు చేయడం జరిగింది, కొట్టడం జరుగుతుంది. ఇగో తీసుకెళ్తారు బస్సులు పెట్టిరు. ఇక బస్సులు పెట్టి ఎక్కిస్తున్నారు. చూడరు. ఇది అయిపోయిందా? ఇది చూడండి. ఇతర దేశానికి సంబంధించినటువంటి జెండా, ఇంకో దేశానికి సంబంధించినటువంటి జెండా. ఇది నిండు హైదరాబాద్ గడ్డన చేస్తున్నటువంటి విన్యాసం. చార్మినార్ దగ్గర చేస్తున్నటువంటి విన్యాసం చూడరు. ఒకసారి రెండింటికి డిఫరెన్షియేషన్ మాట్లాడుకుందాం. మరి రెండు చోట్ల పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారో మాట్లాడదాం. ఈ వీడియో వచ్చేసి టీ20 వరల్డ్ కప్ గెలిచినటువంటి సందర్భంగా యువతీ యువకులు ట్యాంక్ బండ్ మీద సెలబ్రేషన్స్ భారతీయ జెండాను పట్టుకొని వందే మాతరం వందే మాతరం వందే మాతరం అని పాటలు పెట్టుకొని ఆడ వాళ్ళకి సంబంధించినటువంటి ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎస్ భారత్ గెలిచింది, ఎస్ భారత్ నిలబడింది, రెండోసారి గెలిచినాం. అంటే రెండోసారి ఎంత మీన్స్ కంటిన్యూగా గెలిచినాం. సూర్యసేన కొల్లగొట్టింది న్యూజిలాండ్ని, చెమటలు పట్టించింది ఇంగ్లాండ్ని అనే ఒక సందర్భంగా గెలిచినటువంటి సంతోషంలో వీళ్ళు రోడ్ల మీదకి వచ్చారు, సెలబ్రేషన్ చేశారు. అక్కడ సెలబ్రేషన్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించరు అనేది కూడా కనిపిస్తుంది. లాఠీ చార్జ్ చేయడం, కొట్టడం. గతంలో వరల్డ్ కప్ గెలిచినప్పుడు అక్కడ అమీర్పేట్లో ఏదైతే అక్కడ లాఠీ చార్జ్ జరిగింది, అక్కడ పోలీసులు కొట్టిరు. ఎందుకని అంటే భారతదేశంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా భారతీయ జెండా పట్టుకొని సెలబ్రేషన్ చేస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారా? ఇది రాజ్యాంగంలో ఉందా? ఇది పోలీస్ చట్టాలలో ఉందా? భారతీయ జెండా పట్టుకొని, భారత్ జెండా పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేషన్ గెలిచినటువంటి సందర్భంలో సంతోషంగా రోడ్ల మీదకి వచ్చి జెండా రెపరెపలాడిస్తూ సెలబ్రేషన్ చేసుకుంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయాలని ఇక్కడ చట్టంలో ఉన్నదా? ఎందుకు సార్ రోడ్ల మీద ఉన్నటువంటి యువకులను కొట్టడం ఎందుకు? వాళ్ళు ఏం తప్పు చేశారన్నది కూడా సోషల్ మీడియా నెటిజన్స్ బాగా మండిపడుతున్నటువంటి తరం. తర్వాత ఇదొక వీడియో చూసాం కదా, పాకిస్తాన్ జెండా చూసాం, పాలస్తీన్ జెండా చూసాం, నిండు చార్మినార్ దగ్గర అడ్డాలు చూసాం. అక్కడ కొంతమంది పోలీసులు నివ్వెరపోయి చూస్తూ ఉన్నారు. ఎందుకని ఈరోజు పాకిస్తాన్ జెండా పట్టుకొని, పాలస్తీన్ జెండా పట్టుకొని వాళ్ళు రెపరెపలాడిస్తుంటే వీళ్ళు ఎక్కడో దేశస్తులు కాదు, భారతీయులే కదా. మరి ఈ యొక్క పాకిస్తాన్ పాలస్తీన్ జెండాలు పట్టుకున్నటువంటి
ఆ యువకుల మీద ఎందుకు లాఠీ చార్జ్ చేయలేకపోయారు? ఎందుకు అని ఆ యొక్క మతస్థులకు అండగా, అంటే మతస్థులందరికీ అంటలే, ఈ యొక్క జెండాలు పట్టుకున్నటువంటి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసే దమ్ము పోలీస్ శాఖకు ఉన్నదా అని చెప్పి నెటిజన్లు బగ్గుమంటా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు సార్? ఎందుకు? ఇక్కడ భారతీయ జెండా, భారత్కు సంబంధించినటువంటి ఇండియన్ ఫ్లాగ్ పట్టుకుంటే కొట్టినటువంటి మీరు ఇక్కడ ఇతర దేశాలకు సంబంధించినటువంటి జెండా, పాలస్తీన్ ఏడున్నది, పాలస్తీన్కి భారత్కి ఏం సంబంధము? పాకిస్తాన్కి ఇక్కడ హైదరాబాద్కి ఏం సంబంధము? పాకిస్తాన్కి హైదరాబాద్కి ఏం సంబంధము? ఇరాన్కు హైదరాబాద్కి ఏం సంబంధము? హైదరాబాద్లో అన్ని ర్యాలీలు జరుగుతుంటే కూడా ఎందుకని పోలీసులు లాఠీ చార్జ్ చేయలేకపోతా ఉన్నారు? భారత్ T20 వరల్డ్ కప్ గెలిచినటువంటి సంతోషంలో బిడ్డలు బయటకు వచ్చి, యువకులు బయటకు వచ్చి సెలబ్రేషన్ చేస్తే లాఠీ చార్జ్లా? పరాయి దేశం వాళ్ళ జెండాలు మోస్తూ వాళ్ళకు జెండాలు రెపరెపలాడుతుందా, వాళ్ళ మీద యాక్షన్ ఉండదా? ఇది ఎక్కడి న్యాయం సార్? ఇది ఎక్కడి న్యాయం? కొంతమందికి కొంత న్యాయం, కొంతమందికి ఇంకొక న్యాయం, అంటే ఈ మతానికి ఈ న్యాయం, ఈ మతానికి ఈ న్యాయం. ఏంది సార్ ఇది? ఎందుకని? నిన్న సెక్రటరియేట్ ముందల అక్కడ క్లియర్గా బండికి ఏ ఆర్సీ కానీ ప్రూఫ్స్ లేవని చెప్పి సీజ్ చేస్తే అక్కడ ఎంఐఎం ఎమ్మెల్సీ వచ్చి పోలీసుల తన తాళాలు తీసుకొని పోతారు. ఇది ఎక్కడి న్యాయం సార్? మరి వాళ్ళకు వర్ధించవా? పాలస్తీన్ జెండాలు పట్టుకున్న వాళ్ళకు, పాకిస్తాన్ జెండాలు పట్టుకున్న వాళ్ళకు ఇలాంటివి వర్ధించవా? వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసేంత ఉన్నదా అధికార పార్టీకి కానీ పోలీస్ శాఖకు కానీ? ఏం అంటే ఇదే యాక్షన్ ఇక్కడ ఎందుకు లేదు అనేది ప్రశ్న. నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేస్తారు, ఉద్యోగుల మీద లాఠీ చార్జ్ చేస్తారు, రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారు. ఈడ ఓల్డ్ సిటీలో హిందూ టెంపుల్ మీద దాడి చేస్తే వీళ్ళందరూ అక్కడ పోయి అటాక్ చేయని వాళ్ళ మీద దాడి చేస్తారు, ఇరు వర్గాల మీద. మరి ఎందుకని ఇక్కడ బహిరంగంగా పాకిస్తాన్ జెండా రెండు రెపరెపలాడిస్తున్నటువంటి యువకుల మీద యాక్షన్ ఏది? వాళ్ళ మీద కేసులు ఏమైనా? ఇంతకు వాళ్ళు ఏడున్నారు? వీళ్ళేం తప్పు చేశారు, వీళ్ళేం తప్పు చేయలేదు చెప్పాలి. సజ్జనార్ గారు, డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఏంది సార్ ఇది? ఇదేనా? ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని రేవంత్ రెడ్డి గారు చెప్పినందుకు ఈ యొక్క వర్గ విభేదమా? మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? మరి ఈడెందుకు కొట్టిరు, ఈడెందుకు కొట్టలేదు చెప్పాలి కదా పోలీస్ శాఖ. ఒక మతస్థుల మీద ఈజీగా లాఠీ చార్జ్ చేయొచ్చు అనే ఒక కోణంలో ఉన్నట్టున్నది పోలీస్ శాఖ. ఇక్కడ ఎందుకు చేయలే అనేది ప్రశ్న. ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం చనిపోతే రోడ్ల మీదకి వచ్చినటువంటి వాళ్ళ మీద ఎందుకు లాఠీ చార్జ్ లేదు? గ్యాదరింగ్ ఎక్కువైతే కొట్టేస్తారు కదా, మరి ఈడెందుకు చేయలేదు అంటున్నాం. ముఖ్యమంత్రి గారు ఏకంగా పాత బస్తీ అంటే ఒరిజినల్ బస్తీ, 1 గంటల వరకు నైట్ లైఫ్ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. భారతీయులు తమ జెండాను పట్టుకొని తమ భారత్కి సంబంధించినటువంటి క్రికెట్ టీం గెలిస్తే కూడా సెలబ్రేషన్ చేసుకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదా సార్? తెలంగాణ రాష్ట్రంలో ఏందో మరి కొత్త చట్టాలు ఏమేమి ఉన్నాయో చెప్పండి. కొత్త చట్టాలు ఏమేమి తీసుకొస్తారో చెప్పండి. లేదు కొంతమందికి ఇవే వర్ధిస్తాయి, కొంతమందికి వర్ధించవనైనా ఏమన్నా చెప్పండి. ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి సార్. దయచేసి మీరేమైనా కొత్త చట్టాలను ప్రవేశించి వీళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తాం, వీళ్ళ మీద చెయ్యం, ఏ దేశాలకు సంబంధించినటువంటి జెండా రెపరెపలాడిచ్చినా మేము ఇవ్వమానము, కానీ భారత్లో భారత్ జెండా రెపరెపలాడిస్తే మాత్రం లాఠీ చార్జ్ చేస్తాం. లేకపోతే ఈ కొంతమంది ఇలా ఏది గుంపుగా ఉంటే కొడతాం, లేదు వీళ్ళు ఎంతమంది ఉన్నా 1,00,000 మంది ఉన్నా కొట్టాం అని ఏమన్నా ఇట్లా డిఫరెన్షియేషన్ రాయండి సార్. వీళ్ళకి ఇదని తెలుస్తుంది, అందరు తెలంగాణ పబ్లిక్ కూడా తెలుస్తుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ చెప్పిండు కదా, మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. తెలంగాణలో అసలు హోంశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు చూస్తున్నారా? ఇవన్నీ కళ్ళు కనిపిస్తున్నాయా అండి? కళ్ళు తెరుచుకొని చూడాలి కదా. ఏమనంటే మాకేం తెలియదు అని మాట్లాడతారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్.